ఓం నమో భగవతే రామకృష్ణాయ. శ్రీ శారదామాత సెలవిచ్చిన అద్భుతమైన కథను ఇక్కడ విందాము. ముందుగా మోహనవాణి శ్రోతలకు, భగవద్బంధువులకు, ఆధ్యాత్మిక బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒకసారి సీతాదేవి, ప్రభు, అందరి కష్టాలను దుఃఖాలను మీరు తీర్చరాదా? మీ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండేలా చేయండి. మీరు సంకల్పిస్తే అది సాధ్యమే కదా అని శ్రీరామునితో అన్నది. ఎందుకు శ్రీరాముడు ఏకకాలంలో అందరూ సంతోషంగా ఉండడం అనేది ఎలా సాధ్యం అని అన్నారు. అందుకు సీతాదేవి, ఎందుకు కాదు, మీరు తలుచుకుంటే సాధ్యమే. ఎవరికి ఏమి కావాలో వాటిని కోశాగారం నుండి సరఫరా చేసేలా చూడండి అని అన్నది. అందుకు శ్రీరాముడు, సరే, నీ ఇష్టప్రకారమే జరుగుతుందని లక్ష్మణుని పిలిచి ఎవరెవరికి ఏమి కావలసిన వాటిని కోశాగారం నుండి తీసుకోవచ్చు అని ప్రకటించమని చెప్పారు. దానితో ప్రజలందరూ వెంటనే రాజభవనానికి వెళ్ళి తమ తమ అవసరాలు తెలియచేసి కోశాగారం నుండి ధనం స్వీకరించారు. అందరూ సుఖంగా జీవించసాగారు. అప్పుడు శ్రీరాముని మాయా ప్రభావంతో సీతారాములు నివసిస్తున్న భవనం పైకప్పు వాన కారణంగా కారసాగింది. మరమ్మత్తు చేయడానికి మనుషులకై కబురు పంపారు. కానీ అందరూ సుఖంగా ఉన్నందున పనిచేయడానికి ఎవరూ రాలేదు. ఇక మరో మార్గం లేక సీతాదేవి, ప్రభు, ఇలా తడుస్తూ ఇక భరించలేను. అన్నిటినీ ఇంతకు ముందు ఉన్నట్లే యథాతథంగా ఉండేటట్లు చేయండి. అప్పుడే పనులకు మనుషులు లభిస్తారు. ఏకకాలంలో అందరూ సంతోషంగా ఉండడం అనేది అసంభవం అని అన్నది. అందుకు శ్రీరాముడు, సరే, అలాగే జరుగుగాక అని అన్నారు. తర్వాత అన్నీ మునిపటిలా సర్దుకున్నాయి. పనికి మనుషులు లభించసాగారు. అప్పుడు సీతాదేవి, ప్రభు, ఈ సృష్టియే మీ అద్భుత లీల అని అన్నది. చాలా అద్భుతమైన కథ అండి. చిన్నవాడినైనా నేను ఎప్పుడు ఇటువంటి కథను వినలేదు ఎక్కడా కూడా. సో చాలామందికి ఈ కథ తెలిసి ఉండదు. తప్పకుండా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సపోర్టు ఇప్పుడు ఆశిస్తూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.